ఆయనే గౌడపాదాచార్యులు వారు అయ్యారు. ఆ తర్వాత ఆయన 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, వైరాగ్యం పొందాడు. పొంది విశేషం ఏంటంటే ఆయన చంద్రశర్మ గోవింద భగవత్పాదాచార్యుల వారైతే గతంలో తనకి వ్యాకరణం నేర్పారే మహాభాష్యం, ఎవరైనా ఒక శిష్యుడికి నేర్పితే నీకు శాపం పోతుందన్నారు పతంజలి. ఎప్పుడైతే చంద్రశర్మకి చెప్పారో ఆయనకి శాపం పోయింది. ఆయన గౌడపాదాచార్యులు వారు అయ్యారు. అప్పుడు ఈ చంద్రశర్మ ఆయన దగ్గరికి వెళ్ళి సన్యాసం తీసుకుని గోవింద భగవత్పాదాచార్యులు వారు అయ్యారు. గోవింద భగవత్పాదాచార్యులు వారి దగ్గర శంకరాచార్యులు వారు సన్యాసం తీసుకున్నారు. సరే, ఇంతకీ నేను వెనక్కి వచ్చి ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, భగవత్పాద అన్న సంజ్ఞలో ఉండే గొప్పతనం ఏమిటంటే, ఎవరు వస్తారు ఆర్తి తీర్చడానికి అంటే అది కదలిక, పాఠం చెప్పడం అన్నది. అది అమ్మవారు బయలుదేరి వస్తుంది. అమ్మవారే బయలుదేరి వచ్చి గురువు రూపంలో కూర్చుని చెప్తూ ఉంటుంది. అందుకే కాళిదాసు మహాకవి నవరత్నమాల చేస్తూ దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శిదాభ్యుదయం వామకుచ నిహిత వీణాం వరదాం సంగీత మాతృకాం వందే అంటాడు. దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయం. దేశికులు అంటే దిశ చూపించేవారు. ఇది చేయబోయ్, ఇట్లా పట్టుకోబోయ్, ఇలా ఉండబోయ్ అని ప్రోత్సహిస్తూ ఒక మార్గంలో నడపడానికి గురువుగా అమ్మవారు వస్తుంది అని. శంకరాచార్యుల వారు భగవత్పాద అన్న నామం పొందడానికి ఆయన పొందినటువంటి యోగస్థితి కూడా కారణమని చెప్తారు. ఎందుకని అంటే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు. అందులో అంటారు, శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యైతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ యయో పాద్యం పాదః పశుపతి జటా జూటతటిని యయోర్లాక్షాలక్ష్మీ తరుణహరి చూడామణి రుచి అన్నారు. అమ్మవారిని ప్రార్థన చేశారు ఆయన. ప్రార్థన చేస్తూ, అమ్మ శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా. శృతీనాం మూర్ధానో వేదముల యొక్క చిట్ట చివరి భాగం ఉపనిషత్. శృతీనాం మూర్ధానో వేదముల యొక్క చివరి భాగములైనటువంటి ఉపనిషత్తులలో విహరించేటటువంటి శ్రీపాదములు నీ పాదములు. అంటే దాని అర్థం ఏమిటి? వేదముల యొక్క చివరి భాగములు అంటే వేదముల తల. ఆ తల మీద అమ్మవారి పాదాలు ఉంటాయి. అంటే శృతిమాత యొక్క తల మీద భగవతి యొక్క పాదాలు ఉన్నాయి. అంటే అంత గౌరవం శృతికి, అంత గౌరవం వేదానికి. అంత గౌరవం ఎందుకు వచ్చింది అంటే వేదమాత యొక్క తల మీద పరదేవత యొక్క పాదములు ఉన్నాయి, అందుకనంత గొప్ప